పరకాల ప్రభాకర్. ఈ వ్యక్తి పేరు రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా పరిచయం ఉన్న వ్యక్తి ఈయన. ఈయన గతంలో టీవీ విశ్లేషకుడిగా పనిచేసేవాళ్ళు. తరువాత 2014-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ మీడియా సలహాదారులుగా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేశారు. ఈయన మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త. ఈయన తాజాగా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, మొన్న జరిగిన ఎన్నికలలో చాలా వరకు అవకతవకలు జరిగాయని, ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఇచ్చిన ఆధారాలను బయటపెట్టారు. దేశవ్యాప్తంగా 73 స్థానాలలో అవకతవకలు జరిగినట్లు ఈయన చెప్పారు. మరీ ముఖ్యంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ అయిన ఓట్లు 12.5% ఓట్లు పెరిగాయని ఈయన చెప్పడం చూస్తుంటే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ అనుమానాలు పడుతున్నట్లుగానే ఈవీఎంలు ఏమైనా ట్యాంపరింగ్ జరిగాయా అనే అనుమానాలను బలపరుస్తూ ఈయన వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం, మరి దీనిపైన ఎన్నికల కమిషన్ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో రీకౌంటింగ్ చేయాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం, దానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఓకే చెప్పడం జరిగింది. చూద్దాం, మరి మున్ముందు మరిన్ని విషయాలు ఏమైనా బయటపడతాయేమో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.